హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఫస్ట్ తన నైబర్హుడ్తో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇటువంటి దేశాలను అస్సలు దూరం చేసుకోకూడదని అన్నాడు. ఆయా దేశాల్లో నేను గనుక వెళితే నాకు అవి హోమ్‌లాగా అనిపిస్తాయి. చాలా మంచిగా అనిపిస్తాయి ఆయా దేశాలు. అంతేకాకుండా అక్కడి వారు కూడా తనలాగే సేమ్ ఉంటారు కాబట్టి వాళ్ళను తాను దూరం చేసుకోలేను. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా చేస్తుంది? వారిని కావాలనే పక్కన పెడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకు చాలా ఇబ్బందులు వస్తాయి అని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక చాలా మతలబు ఉంది అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా వారిని కావాలని దూరం చేసుకోలేదు. ఆయా దేశాలే మన ఇండియాను కాదనుకుని దూరం వెళ్ళిపోయి ఇప్పుడు నష్టపోతున్న పరిస్థితిలో ఉన్నాయి. సో దీన్ని ఫస్ట్ శామ్ పిట్రోడా క్లియర్గా అర్థం చేసుకుంటే మాత్రమే ఇదంతా అర్థమవుతుంది. మనం దీన్ని మొత్తం ఇప్పుడు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, పాకిస్తాన్ కానీ మనమై వాటిని దూరం చేసుకోలేదు. మనం వాటితో ఎప్పటికీ సత్సంబంధాలు నెరిపేందుకే ప్లాన్ చేస్తూ ఉన్నాం. కానీ ఆయా దేశాలే మనల్ని దూరం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మోదీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో వెంటనే పాకిస్తాన్లో పిలవకపోయినా దౌత్య సంబంధాల కోసం మోదీ షాబాజ్ షరీఫ్ కూతురి పెళ్లికి వెళ్ళారు. అక్కడ వారి తల్లిని కలిసి ముచ్చటించారు. సో ఆ విధంగా మనం దౌత్య సంబంధాలను నెరిపేందుకే ప్రయత్నం చేశాం. కానీ పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్ధిని ఎక్కడా కూడా ఆపలేదు. మన దేశంపై పదే పదే ఉగ్రవాద దాడులు చేస్తూనే ఉంది. అందుకే మనం వాటికి బదులుగా మాత్రమే ఆ దేశంపై ప్రతి దాడులు చేస్తూ ఉన్నాం. రీసెంట్గా పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ సైతం నిర్వహించి పాకిస్తాన్ను భారీగా దెబ్బకొట్టాం. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే షేక్ హసీనా ఆ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు వరకు మనం ఆ దేశంతో బాగానే సత్సంబంధాలు నెరిపాం. ఆ దేశానికి కావాల్సిన వాటన్నిటిని మనం హెల్ప్ చేస్తూనే వెళ్ళాం. కానీ ఆ తర్వాత షేక్ హసీనా అనివార్య కారణాల వల్ల గద్దె దిగిపోయింది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఎన్నికయ్యాడు. అతను డీప్ స్టేట్ ప్రతినిధి కాబట్టే మన దేశానికి పూర్తి వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ వస్తూ ఉన్నాడు. దీనివల్లనే మన దేశాన్ని కాదనుకుని తాను దూరం జరిగిన పరిస్థితిలో నెలకొని ప్రస్తుతం ఇంతటి గడ్డు పరిస్థితిలో ఉన్నాడు మహమ్మద్ యూనస్. ఇక నేపాల్ విషయానికి వస్తే అక్కడ ఇంతకుముందు హిందూ రాజ్యం ఉండేది. హిందూ రాజులే ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. కానీ ఆ తర్వాత కమ్యూనిస్టులు ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు ఇటువంటివి తెలియజేస్తూ అధికారంలోకి వచ్చారు. కమ్యూనిస్టులు అనగానే ఫస్ట్ చైనాకే వాళ్ళు లీన్ అయి ఉంటారు కాబట్టి మన దేశాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. రీసెంట్గా గద్దె దిగిన ఓలీ ప్రభుత్వం కూడా మన దేశంలోని భూభాగాలైన కాలాపాని, లిపులేక్ ఇటువంటి ప్రాంతాలను నేపాల్లోని భూభాగాలుగా చూపించే ప్రయత్నం సైతం చేశాడు. సో నేపాల్ను కూడా మనం ఎక్కడా కూడా దూరం చేసుకోలేదు. ఆ దేశమే మనకు దూరమైంది అంతే తప్ప మనం దాన్ని ఎప్పుడూ కూడా కాదని అనుకోలేదు. ఇక శ్రీలంక విషయానికి వస్తే ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలో చైనా కూడా సహాయం చేయకపోగా మన ఇండియానే ఆ దేశానికి సహాయం చేసింది. రీసెంట్గా శ్రీలంక పార్లమెంట్లో సైతం కొంతమంది ఎంపీలు ఇదే వ్యాఖ్యలు చేశారు. ఒక ఎంపీ మన ఇండియాను తిట్టబోతూ ఉండగా కొంతమంది ఎంపీలు అతన్ని అడ్డుకొని ఇండియా మన దేశాన్ని ఎంతగానో కాపాడింది, మేము ఆర్థిక పరిస్థితుల్లో అంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఇండియానే మాకు డబ్బులు ఇచ్చి ఆదుకుంది, అటువంటి దేశాన్ని మీరు ఎలా తిడతారు అని సొంత ఎంపీలనే తిట్టిన పరిస్థితి శ్రీలంక పార్లమెంట్లో సైతం జరిగింది. సో ఈ విధంగా మనం మన నైబర్హుడ్ పాలసీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూనే వస్తూ ఉన్నాం. కానీ ఆయా దేశాల్లో మనల్ని కాదు అని అనుకోవడం వల్లనే ప్రస్తుతం ఆ దేశాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొంది. కానీ శామ్ పిట్రోడా మాత్రం దీన్నంతటిని కప్పివేసి మన ఇండియాదే తప్పు అనే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. దాన్నే నిరూపించే ప్రయత్నం సైతం చేస్తూ ఉన్నాడు. ఈ రీసెంట్గానే అంటే ఒక 3 నెలల క్రితం చైనాతో సైతం మనం గొడవ పడకూడదు, సత్సంబంధాలు నెరుపుకోవాలి, ఆ దేశంతో కూడా మనం దూరం జరగవద్దు అని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించాడు. ఈ దేశాలన్నీ కూడా చేస్తున్నది ఒకటే, మన ఇండియాపై తమలో తాము వ్యతిరేకత వ్యక్తం చేసుకుని మనకు దూరం జరిగిన దేశాలే తప్ప మనం
ఆ దేశాలతో ఎప్పుడూ కూడా గొడవ పడే పరిస్థితిలో మనం లేము. కానీ శామ్ పిట్రోడా వీటన్నిటిని డైవర్ట్ చేస్తూ మోదీ గవర్నమెంట్‌దే తప్పు అనే విధంగా వ్యాఖ్యానించాడు. అయితే ఆయన మోదీ గవర్నమెంట్‌ను వ్యతిరేకిస్తే సరే కానీ మన ఇండియాని కించపరిచే విధంగా నేను పాకిస్తాన్‌కి పోతే నాలాగే వాళ్ళు ఉంటారు, బంగ్లాదేశ్‌కి వెళ్ళినా నాకు సేమ్ టు సేమ్ ఆ ప్రజలు ఉంటారు అనే విధంగా వ్యాఖ్యానించాడు. కానీ మన ఇండియాను గతంలో కొన్ని తీవ్రమైన పరుష పదజాలంతో ఆయన దూషించాడు. గతంలో ఏమన్నాడంటే, మన ఇండియాలో చాలామంది ప్రజలు ఒక్కో చోట వింతగా ఉంటారు. తూర్పు భాగంలో ఉన్న ఇండియన్స్ అంతా చైనీస్ లాగా, దక్షిణ ప్రాంతంలో ఉన్న ఇండియన్స్ అంతా ఆఫ్రికన్ల లాగా, లేదా పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఇండియన్స్ అంతా అరబ్బుల్లాగా నాకు కనిపిస్తూ ఉంటారు. ఈ ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నవారు విచిత్రంగా కనిపిస్తూ ఉంటారు అని ఇదే శామ్ పిట్రోడా వ్యాఖ్యానించాడు. సో ఈ శామ్ పిట్రోడాకు మన ఇండియాలోని ప్రజలు మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలా కనిపించారు. కానీ నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాల్లో ఉన్న ప్రజలు మాత్రం తనతో సేమ్‌గా ఉంటారు అని ప్రస్తుతం ఆయన వ్యాఖ్యానించాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఆయనకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్‌లపై ఎంత ప్రేమ ఉంది, మన ఇండియాపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఈ విధంగా ఆఫ్రికన్, చైనా ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ నుండి ఎక్స్‌పెల్ చేసేసింది, బహిష్కరణ చేసేసింది. కానీ ఈ ఆగ్రహం ప్రజల్లో చల్లారగానే జస్ట్ 1.5, 2 నెలల్లోనే ఆయనను మళ్ళీ తిరిగి అదే పదవిలో కూర్చోబెట్టింది. ఎందుకంటే శామ్ పిట్రోడా ఈ పార్టీకి చాలా ముఖ్యం. ఆయనకు జార్జ్ సోరోస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాల్లో పెద్ద టాకే నడుస్తుంది. సోరోస్ ఏదైతే భావిస్తాడో దాన్నే ఈ శామ్ పిట్రోడాకు చెప్పి దాన్ని మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అందుకే ఆయనను కాంగ్రెస్ అస్సలు వదులుకోదు అని చాలామంది చెబుతూ ఉంటారు. సో ఈ విధంగా నిజంగా గనుక శామ్ పిట్రోడా జార్జ్ సోరోస్ చెప్పినట్లుగానే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడా? అంటే మన ఇండియా ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎన్ని కుట్రలు పన్నినా మనం వాటికి అనుగుణంగా ఉండాలి అనే ప్లాన్ ఏమైనా రచిస్తున్నారా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.